ఒక్క నిమిషం. మీ దగ్గర ఫోన్ ఉందా అండి? అర్జెంటుగా మాట్లాడుకోవాలి. అయ్యో, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది మేడం. ఎంతకీ ఏమైందండి ఈ టైంలో ఇలా? మీరు కొంచెం తొందరగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి ప్లీజ్. ఓకే ఓకే. ఆవిడ మా అమ్మ. మిస్బా చెప్పిన మాట నమ్ముంటే బాగుండేది. అనవసరంగా తను అనుమానించాను, ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. అంత నా తప్పే. బాధపడకండి మేడం. వైషు వైషు మిస్బాని అనుమానించకుండా ఉండుంటే బాగుండేది. అనుమానం లేని మనిషి ఎవరు ఉంటారు మేడం? అదొక రోగం లాంటిది. నా పెళ్ళం పేరు సంపంగి. పేరులాగే అది కూడా అందంగా ఉంటుంది. ఖాళీగా తిని తిరిగేవాడిని. వద్దన్నా పెళ్లి చేశారు. వీడికేంట్రా ఇంత మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారని ఊరంతా అనుకున్నారు. నేను లోడ్ బండి తోలేవాడిని. రోజుకి 8 నుంచి 10 గంటలు నడపాలి. బాగా అలసిపోయి ఇంటికెళ్ళి దాని మొహం చూస్తే చాలు నేను పడ్డ కష్టం మొత్తం పోయేది. అంత అందంగా ఉంటుంది మేడం. డ్రైవర్ని కదా, రోజుకి ఏదో ఒక ఊరికి వెళ్ళేవాడిని. నా పెళ్ళం ఒక్కతే ఇంట్లో ఉండేది. నలుగురు నానా రకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు చెప్పిన అనుమానం నా తలలోకి మెల్లగా ఎక్కింది. నిద్రలో టక్కును లేచి చూసేవాడిని ఉందా లేదా అని. ఆ నెలంతా నిద్రపోలేదు. ఒకరోజు విపరీతంగా గాలి వీస్తోంది. నాకేమో నిద్ర పట్టడం లేదు. బయటకు వచ్చి బీడీ తాగుతున్నా. తలుపులు బాగా పాతవి, కొట్టుకుంటూనే ఉన్నాయి. ఆ సౌండ్ నా చెవుల్లో భయంకరంగా మోగుతున్నాయి. దాన్ని ఆపాలని అక్కడే ఓ పెద్ద రాయిని తీసుకొని అడ్డం పెట్టాను. అయినా ఆగలేదు. కొంచెం ముందుకు పెట్టాలని రాయిని తీసుకున్నా. అప్పుడే కనపడింది నా పెళ్ళం. ఇంత సౌండ్లో కూడా అదెంతో హాయిగా నిద్రపోతోంది. ఆ టైంలో ఒక్కటే అనిపించింది, నేను దానిలాగే ప్రశాంతంగా ఉండాలనుకున్నా. అంతే, నా చేయిలో ఉన్న రాయితో నా సంపంగి నాతోనే ఉండాలని ఈ రాయిని అలాగే పెట్టుకున్నా. నా జీవితం అలా పోయింది. కానీ మీరు మాత్రం మీ భర్తను కలుస్తారు. భయపడకండి. పోలీస్ స్టేషన్ వచ్చింది మేడం. తడిగా ఉందండి. బాగా వర్షం పడినట్లుంది. ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి. వైషు, త్వరగా వెళ్ళిపోదాం వైషు. వైషు ఎక్కడున్నావే? వైషు, వైషు, ఎక్కడున్నావే? వైషు ఎక్కడున్నావు? వైషు, వైషు,
వైషు నీ పార్ట్నర్ ఎక్కడ? నీకు దొరకదురా. నా ఇంట్లో నాకే దొరకదా? కేశవ, రే టైసన్, ఇక్కడేం చేస్తున్నావు? నేను చెప్పేది వినరా? నిన్ను మాత్రం వదలనరా. మమ్మల్ని లోపల పెట్టినా మేము బయటకు వెళ్ళిపోతాం రా. మమ్మల్ని పట్టుకున్నామని సంతోషపడకు. బయట మా పులిబిడ్డ ఉందిరా, అది నిన్ను వదలదు. పులిబిడ్డ? ఇంట్రెస్టింగ్. పులిబిడ్డ ఎవరు? ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు.